గత 2 రోజులుగా ఢిల్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా ఈ కాంటెంట్‌ని అర్థం చేసుకుందాం. ఓకేనా? చాడ శాస్త్రి గారు అందించినటువంటి సమాచారం ఇది. ప్రధాన్ రాజీనామా సమయంలో సీజేపీ నేతలతో చర్చల సమయంలో నిజమైన విద్యార్థుల మీద కేసులు పెట్టకూడదు అని సంఘ విద్రోహ శక్తుల మీద చర్యలు తీసుకోవచ్చు అని ఒప్పందం కుదిరింది. అయితే పోలీసులు కొందరిపై అప్పటికే ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కొందరు విద్యార్థుల్ని పిలిచి వివరాలని కనుక్కొని కేసులు పెట్టకుండా హెచ్చరించి పంపించేస్తున్నారు. బీహార్, అస్సాం, యూపీలలో అల్లర్లు చేసిన వారిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీంతో సీజేపీ నేతలు మళ్ళీ ఢిల్లీ కేంద్ర మంత్రులను కలిసి ఇచ్చినటువంటి హామీలకు విరుద్ధంగా కేసులు పెడుతున్నారు, వాటిని ఉపసంహరించుకోవాలి అని, లేకపోతే మళ్ళీ శాంతియుతంగా ఆందోళనలు చేస్తామని చెప్పగా బీహార్, అస్సాం ప్రభుత్వాలు కేసులు ఉపసంహరించుకున్నట్లుగా ఆదేశాలు ఇచ్చాయి. ఢిల్లీ అల్లర్ల సమయంలో పోలీసులు ఆందోళనకారుల మీద మితిమీరి దౌర్జన్యం చేశారని, పోలీసుల మీద విచారణ జరపాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు విద్యార్థులు లేదా విద్యార్థుల ముసుగులో గూండాలు డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులపై హింసకు పాల్పడ్డారు అని, దాని బాధ్యులు ఎవరో గుర్తించాలి అని ఆందోళనలో గాయపడ్డ పోలీసు కుటుంబాలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రెండు వైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు రెండు వైపులా హింసకు బాధ్యులు ఎవరో తేల్చడానికి రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి నమోదు అయిన ఎఫ్ఐఆర్ ప్రకారం విచారణ జరగవలసిందే అని చెబుతూ కొన్ని ముఖ్యమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఏమిటి అంటే సీసీటీవీ ఫుటేజు, డ్రోను, బాడీ క్యాము, వైర్లెస్, పీసీటీ లాగ్లను భద్రపరచాలి. నిరసనకారుల వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయకూడదు లేదా ప్రజలకు వెల్లడించకూడదు, వాటిని భద్రపరచాలి. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల వివరాలను ప్రచురించకూడదు. ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాలు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తును కొనసాగించవచ్చు. అయితే నిరసన తెలిపే విద్యార్థులపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదు. నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులకు ఎఫ్ఐఆర్లు, దర్యాప్తు లేదా అరెస్టుల నుండి ఎటువంటి రక్షణ ఉండదు. రాష్ట్రాలు వారిపై చట్టపరమైనటువంటి చర్యలు కొనసాగించవచ్చు. నేర చరిత్ర లేని 18 ఏళ్ల లోపు వయస్సు ఉండి అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్నటువంటి మైనర్లను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలి. దీనివల్ల ఎఫ్ఐఆర్లను పూర్తిగా ఉపసంహరించుకోవాలన్న సీజేపీ డిమాండ్ను భారత సుప్రీంకోర్టు వాస్తవానికి తిరస్కరించినట్లయింది. పాత నేర చరిత్ర ఉన్నటువంటి అసాంఘిక శక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి కోర్టు రాష్ట్రాలకు అనుమతిచ్చింది. అయితే ఈ సుప్రీంకోర్టు ఆదేశాలను మేము తిరస్కరిస్తున్నామని, ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఆందోళనకారులందరి మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో లేదా కేసులు అవన్నీ కూడా వెంటనే ఉపసంహరించుకోకపోతే మళ్ళీ భారీ ఆందోళన చేపడతామని సీజేపీ ప్రవక్త సౌరవ్ దాస్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి చర్చలు జరపడానికి సాయంత్రం మళ్ళీ నడ్డాను కలిశారు. నడ్డా వారికి ఖచ్చితంగా చెప్పారు, మేము మీకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాని ప్రకారమే చేశాం, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలను మేమేమీ చేయలేము అని చెప్పారు. దాంతో ఉదయమంతా ఎగిరిపడ్డ సౌరవ్ దాస్ సాయంత్రం నడ్డాను కలిశాక మ్యాటర్ కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వం ఏమీ చేయలేమని చెప్పింది అని ప్రకటన ఇచ్చి ఊరుకున్నాడు. మరోవైపు సీజేపీ నిరసన సమయంలో ఉమర్ ఖలీద్ మరియు షాజిల్ ఇమాంలకు మద్దతుగా పోస్టర్లు ప్రదర్శించి అల్లర్లను ప్రేరేపించినందుకు గాను కాంగ్రెస్ పాలిత కర్ణాటక ప్రభుత్వం ఒక మహిళపై సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎవరు? కాంగ్రెస్ పాలిత కర్ణాటక ప్రభుత్వం ఒక మహిళపై సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై సీజేపీ స్పందన ఏమిటో చూడాలి. ఇది గత 2 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాలు.